అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుంది జన సముద్రం చూశారా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రెడ్ బుక్ ఫౌండర్ నారా లోకేష్ గారు, నేను సినిమా హీరోలు చూశాను కొంత జనాలు రావటం. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నిజంగా అన్ని పార్టీలని పక్కన పెట్టేసి, మీడియా సంస్థలని పక్కన పెట్టేసి, ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక లీడర్, మాస్ లీడర్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగినారంటే ఒకసారి చూద్దాం, ఒకసారి అట్లీస్ట్ దూరంగా కనిపిస్తాడేమో అని చెప్పేసి వెళ్ళి చూసేటటువంటి వ్యక్తులు మన దగ్గర జనాలు ఉన్నారు. అదే పరిస్థితి ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో చూసాం. ప్రకాశం జిల్లాలో సంద్రం 50% కూడా కొనుగోలు జరిగినటువంటి ప్రదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగి అక్కడ బోర్డు దగ్గరికి వెళ్ళేసరికి 90% కొనుగోలు చేసేసి అక్కడ పొగాకు లేకుండా చేశారు ఆఫీసర్లు. ఎందుకంటే హడావుడి ఆర్డర్లు, అక్కడ కనిపిస్తే పొగాకు ఎక్కడ కూర్చుంటాడో ధర్నాకి జగన్మోహన్ రెడ్డి గారు వామ్మో ఈ పరిస్థితి రావద్దని చెప్పేసి ఆల్రెడీ పరుగు పోయింది. రేపు 12వ తేదీన ఇంకా విచిత్రం ఏంటంటే పండగ చేసుకుంటారంట. ఉత్తర్వులు ఇచ్చిందంట ఈరోజు పండగ చేస్తా అని. దేనికంటే ప్రజల్ని మోసం చేసినందుకు, విద్యార్థులను మోసం చేసినందుకు, మహిళల రక్షణ కల్పించలేనందుకు దేనికి వీళ్ళు పండగ చేసుకుంటారు? నాకు అసలు అర్థం కావట్లేదు. ఎంత ఘోరం అంటే, రైతుల గురించి ఒక చిన్న మాట చెప్తా వినండి. రైతులు వీళ్ళు చేసిన అవమానాలు, అన్యాయాలు ఈరోజు కాదండి. బషీర్బాగ్ కాల్పుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి రైతులు అంటే చిన్న చూపు. ఇది ఇప్పటిది కాదు. ఎప్పుడో కూడా రైతులు అనగానే అసలు వ్యవసాయం దండగా అన్నాడు. అప్పట్లో పెద్దవాళ్ళు కూడా అనేవాళ్ళు, చంద్రబాబు గారు వ్యవసాయము దండగా అని చెప్పేసి అన్నాడు. ఈ టైంలో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. దాని త్వరగా ఇప్పుడు భారతదేశంలోనే వ్యవసాయానికి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత రైతుల బాధ ఏంటో తెలుసుకున్నాడు. నీళ్ళ దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, వాళ్ళ ఆర్థిక సాయం వరకు ప్రతి విషయంలోనూ చేశాడు. లాస్ట్కి ఒక మాట చెప్పొద్దా వినండి. ఈరోజు తల్లికి వందనం అయినా సరే, రైతులకు డబ్బులు ఇచ్చుడైనా సరే, నిరుద్యోగులకైనా సరే, మహిళలకైనా సరే, ఇవన్నీ కాపీ చేసిన స్కీములు ఎవరి దగ్గర నుంచి కాపీ చేశారంటే కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ గారి దగ్గర నుంచి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కాపీ చేసిన స్కీమ్స్ ఇవి. కాపీ చేసి కూడా కరెక్ట్గా పూర్తి చేయలేకపోతున్న పరిస్థితులు. అదన్నా సరే కనీసము చేయండి, చేసి ప్రజలకి మంచి చేయండి. ఈ 67 లక్షలు అంటున్నారు కదా విద్యార్థులకు, అది ఆపండి. 87 లక్షలు ప్రతి విద్యార్థికి ఇవ్వండి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో నాశనం అవుతూ ఉంది. రేపు పొద్దున ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిపేర్ చేయలేని పరిస్థితి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందుకే ఈరోజు యాక్టివ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.